హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా లేట్ అయిపోయింది లేవడానికి. అంటే యాక్చువల్లీ 6కి లేచాను, మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ 8:30కి లేచి టిఫిన్ చేసేసి మళ్ళీ పడుకొని 11కి లేచాను అనమాట. ఈరోజు అన్ని పనులు అలానే ఉన్నాయి. మొత్తం ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నా. హే గాయ్స్, ఈరోజు నేనైతే ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నానంటే, నిన్న కొంచెం కాజు ఇంకా ఉన్నాయి, సో దాంతోనే ములక్కాయ కాంబినేషన్తో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని అండ్ దాంట్లోనే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. మా మమ్మీ వచ్చింది, పరమాన్నం తెచ్చింది. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి అండ్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అవి కూడా మంచిగా వేగాలి. రా కాజు కూడా వేసేసుకుని మంచిగా ఒకసారి అయితే వేపేసుకోవాలి. మగ్గనిచ్చాం కదా, మంచిగా మగ్గనియ్యి. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఎందుకు వాళ్ళ అమ్మమ్మ వీడిని తీసుకెళ్లకుండా ఊరెళ్ళింది, హర్షాన్ని తీసుకెళ్ళింది. ఇద్దరు ఒకే చోటుండి కొట్టుకుంటారని చెప్పేసి ఇప్పుడు నేను తీసుకెళ్ళాలి వీడిని, లేదంటే నా పని అయిపోతుంది. నేను తీసుకెళ్తాను, సరే ఆడు, ఓకేనా? ఓకే. సరిపడా ఉప్పు కారం వేసుకుని మంచిగా మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లోకి మొత్తం అంతా ఉడికేంత వరకు కూడా వాటర్ పోసుకుందాం. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అయితే వేసాను నేను. ఇలా వాటర్ వేసుకుని కలిపేసుకుని మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. మా మమ్మీ పరమాన్నం చేసి తీసుకొచ్చింది, అదైతే తినేస్తాను ఇప్పుడు నేను. బట్టలు ఆరేయాలి. క్లైమేట్ అయితే చాలా అంటే మబ్బేసింది, వర్షం వచ్చేటట్టుంది, మొత్తం క్లౌడీ. అయినా తప్పదు, ఆరేసేస్తాను. ఫైనల్లీ కూర అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, భలే ఉంది, గుమగుమలాడిపోతుంది వాసన. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం, ఫినిష్, అంతే. పచ్చి జీడిపప్పు ములక్కాయ కాంబినేషన్ కర్రీ సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. పచ్చి జీడిపప్పు ములక్కాయ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది. పచ్చి జీడిపప్పు ఏ కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా. నేను లంచ్ అయితే చేసేస్తున్నాను. వాళ్ళు ఊరెళ్ళారు కదా, ఊరి నుంచి వచ్చేటప్పుడు వేరే ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఐ థింక్ ఏంటో ఇది కూడా నాకు తెలియదు అసలు, నేను ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు. ఏదో వెరైటీగా ఉంది, ఇదేంటో మరి నాకు అస్సలు తెలీదు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇదైతే ఒకసారి టేస్ట్ చేస్తాను. ఇవి టేస్ట్ వచ్చేసి నేరేడు పళ్ళ ఉన్నాయి సేమ్, కాకపోతే అవి బ్లాక్ ఉంటాయి, ఇవి వైట్ ఉన్నాయి అంతే. బాగుంది, సేమ్ నేరేడు పళ్ళలాగే ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. ఈవినింగ్ అయిపోయింది, చాలా బోరింగ్ ఉండే ఈరోజు అయితే. ఏమో ఏం లేదుగా, ఎక్కడికి బయటకు వెళ్ళలేదు కదా. ఈరోజు అయితే మ్యాక్సిమం ఎక్కువసేపు పడుకునే ఉన్నాను. లేచిన తర్వాత చాయ్ తాగుతున్నా. ఏం చేస్తున్నావు? మా హర్షబాబు మేకప్ అవుతున్నాడు చూడండి. ఎందుకురా రాసుకుంటున్నావు అట్లా? ఎవరు చెప్పారు నీకు అలా రాసుకోవాలని? నేను చెప్పానా నీకు? నువ్వు అమ్మాయివా మేకప్ అవుతున్నావు? ఎలా ఉంది? అలా రాసుకోవాలా? బాగుందా? బాగుంటుంది నీకు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఇట్లానే అన్నీ చేస్తుండు.
రాసే మొత్తం. నాకెందుకు పాముతున్నావు మళ్ళీ? మరి ఎందుకు రాసుకున్నావు? ఏంటది నీకు తెలుసా ఏంటో? మరి తెలియకుండా ఎందుకు రాసుకుంటున్నావు? మా వాడి స్కిన్ చూసారా? ఏది చూపించు. వావ్, వెరీ స్మూత్. ఇప్పుడు ఏం చేయాలి అది అయిపోయిన తర్వాత? ఇంకో రాసుకోవాలా? సరే అయితే. ఈరోజు అయితే చాలా లేజీగా ఉంది, అసలు ఏ పని చేయాలని కూడా అనిపించట్లేదు. ఇంకా థర్డ్ డే కూడా ఇలా కంప్లీట్గా అయిపోయింది. బట్ ఈరోజు అయితే చాలా చిరాగ్గా ఉంది, నాకైతే చాలా అన్ఈజీగా ఫీల్ అవుతున్నాను. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్. థర్డ్ డే కూడా అయిపోయింది.